మన రాష్ట్రంలో దాదాపు ఒక 20 సంవత్సరాల తర్వాత అంటే 2002 సంవత్సరం తర్వాత మొదటిసారిగా ఒక భారీ స్థాయి ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి అంటారు. అంటే దీని ద్వారా ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ల డేటాను ఆల్మోస్ట్ 2002 సంవత్సరం నాటి డేటాతో లింకప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా క్లియర్‌గా అర్థం చేసుకోవడం కోసం మనం ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ కింద డివైడ్ చేసుకొని అర్థం చేసుకుందాం. అందులో మొదటిది వచ్చేసరికి ఈ రివిజన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఫ్యామిలీ ట్రీ మ్యాపింగ్ అంటే ఏమిటి? రెండవది గ్రౌండ్ లెవెల్ అధికారులు మరియు చైన్ ఆఫ్ కమాండ్ ఏ విధంగా ఉంటుంది? మూడవది ఇంటింటి సందర్శన విధానం ఏ విధంగా జరుగుతుంది? నాలుగవది ఫారంలు మరియు ఐడీ పత్రాలు ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? ఐదవది క్లెయిమ్‌లు, అభ్యంతరాలు మరియు దీనికి ఉన్నటువంటి డెడ్‌లైన్స్ ఏమిటి? ఆరవది ఎన్నికల గడువులు, ముంచుకొస్తున్న సమయం. ఈ 6 పాయింట్ల గురించి ఇప్పుడు మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. మొదటి పాయింట్ వచ్చేసరికి ఈ 2026 ఓటర్ల జాబితా సవరణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? అంటే ఇది నార్మల్‌గా ప్రతి సంవత్సరం జరిగేటువంటి అప్డేషన్ లాంటిది కాదు. ఇదొక చారిత్రాత్మక ప్రక్షాళన అని చెప్పవచ్చు. ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు గాని, లేదంటే శాశ్వతంగా ఊరు విడిచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పేర్లు గాని, లేదంటే నకిలీ ఓట్లను అత్యంత పారదర్శకంగా ఏరిపారేయడం, అదేవిధంగా కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతను ఎక్కడా మిస్ కాకుండా సక్రమంగా చేర్చడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. అసలు ఫ్యామిలీ ట్రీ మ్యాపింగ్ అంటే ఏమిటి? ఈసారి రివిజన్‌లో ఉన్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీ ట్రీ మ్యాపింగ్. అంటే 2026లో ఉన్నటువంటి ఒక ఓటర్‌ను అధికారిక బిఎల్ఓ యాప్ ద్వారా ఏకంగా 2 దశాబ్దాల క్రితం నాటి అంటే 2002 నాటి జాబితాలోని వాళ్ళ కుటుంబ సభ్యులతో డిజిటల్‌గా లింక్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా గనక సక్సెస్‌ఫుల్‌గా మ్యాప్ అయితే ఆ ఓటర్ అదనంగా మళ్ళీ పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా పని అనేది చాలా సులభం అయిపోతుంది. రెండో పాయింట్ వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్ అధికారులు మరియు దీనికి ఉన్నటువంటి చైన్ ఆఫ్ కమాండ్ ఏ విధంగా ఉంటుంది? ఈ కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్‌లో అమలు చేయడానికి బూత్ స్థాయి అధికారులు మరియు ఏజెంట్లు కలిసి పనిచేస్తారు. అందులో మొదటి వారు బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ. వీరు వచ్చేసరికి గవర్నమెంట్ అఫిషియల్స్ అన్నమాట. వీరు ప్రతి ఇంటికి వెళ్లి డేటా మ్యాప్ చేయడం, ఫార్మ్స్ ఇవ్వడం మరియు కలెక్ట్ చేయడం వీరి యొక్క ప్రధాన బాధ్యత. రెండవది బూత్ లెవెల్ ఏజెంట్ పిఎల్ఏ. వీరు వచ్చేసరికి రాజకీయ పార్టీల తరపున ఉంటారు. ఏ ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అందేలా బిఎల్ఓకి సహాయపడుతూ ఒక లోకల్ గైడ్ లాగా వీరు వ్యవహరిస్తారు. మరియు ఈ వ్యవస్థలో ఒక పక్కా చైన్ ఆఫ్ కమాండ్ అనేది ఉంటుంది. పోలింగ్ బూత్ దగ్గర బిఎల్ఓ ఉంటే అసెంబ్లీ స్థాయిలో ఈఆర్ఓ అనే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఫీల్డ్‌లో ఏమైనా సమస్యలు గనక వస్తే మండల స్థాయిలో ఏఈఆర్ఓ అని మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ పైన అప్పీల్ చేసుకోవడానికి జిల్లా స్థాయిలో డీఈఓ ఉంటారు. చివరగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యాధికారి అయినటువంటి సీఈఓ గారు ఉంటారు. మూడో పాయింట్ ఇంటింటి సందర్శన విధానం. జూన్ మధ్యలో మొదలైనటువంటి ఈ ప్రాసెస్‌లో అధికారులు డైరెక్ట్‌గా మీ ఇంటి ముందుకే వస్తారు. బిఎల్ఓ మరియు బిఎల్ఏ ఇద్దరు కలిసి వచ్చి ఎన్యుమరేషన్ ఫార్మ్ దీన్నే ఈఎఫ్ అని చెప్పేసి అంటారు. దీని యొక్క 2 కాపీలను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్‌లో ఉన్నటువంటి వివరాల్ని కూడా ఒక్కసారి సరిచూసుకొని అంతా ఓకే అనుకున్నాక దానిపైన సంతకం చేసి ఒక కాపీని తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి. ఒకవేళ ఆ సమయానికి ఇంట్లో గనుక ఎవరు లేకపోతే అధికారులు మరో 2, 3 సార్లు కూడా మళ్ళీ మీ ఇంటికి రావడం జరుగుతుంది. నాలుగో పాయింట్ ఫారంలు మరియు ఐడీ పత్రాలు. ఓటర్లు ఇందులో 2 రకాలుగా ఉంటారు. మొదటి వారు మ్యాప్ అయినటువంటి ఓటర్లు. వీరికి ముందే డీటెయిల్స్ అన్నీ కూడా ప్రింట్ అయినటువంటి ఫామ్ వస్తుంది. జస్ట్ దానిపైన ఫోటో అతికించి మొబైల్ నంబర్ రాసి సైన్ చేస్తే సరిపోతుంది. రెండవ రకం వచ్చేసరికి మ్యాప్ అవ్వని వారు లేదా కొత్త ఓటర్లు. వీరికి వచ్చేసరికి ఖాళీ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రతి డీటెయిల్ కూడా రాసి ఫోటో, సంతకంతో పాటు తప్పనిసరిగా ఒక ఐడీ ప్రూఫ్ కూడా జత చేయాల్సి ఉంటుంది. మరియు ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఫారంలు గనుక చూసుకుంటే ఎన్యుమరేషన్ ఫామ్ ఈఎఫ్. ఇది ఇంటింటి సర్వేలో వాడేటువంటి ఫామ్. ఫామ్ 6 ఫస్ట్ టైమ్ ఓటు నమోదు చేసుకోవాలన్నా లేదా కాన్స్టిట్యుయెన్సీ మారాలన్నా కూడా దీనిని నింపాల్సి ఉంటుంది. ఫామ్ 7 ఎవరి పేరైనా కూడా తొలగించాలనే అభ్యంతరాల కోసం దీనిని వాడుతారు. ఫామ్ 8 పేరు, వయసు, ఫోటో లేదా అడ్రస్‌తో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మరియు ఐడీ ప్రూఫ్‌లు మరియు వయస్సు రూల్స్ గనక చూసుకుంటే మ్యాప్ అవ్వని వారు లేదా కొత్త ఓటర్ల 10థ్ క్లాస్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, కుల ధృవీకరణ పత్రం లేదా రిజిస్ట్రేషన్ కాపీలతో ఏదో ఒకటి సబ్మిట్ చేయవచ్చు. చిన్న గమనిక ఏంటంటే ఆధార్ కార్డ్ ఇవ్వడం అనేది కేవలం ఆప్షన్ మాత్రమే. ఖచ్చితంగా ఇవ్వాలనే రూల్ అయితే లేదు. అయితే ఇక్కడ వయసును బట్టి డాక్యుమెంట్స్ ఇవ్వడంలో కొన్ని కఠినమైన రూల్స్ అనేవి ఉన్నాయి. మొదటిగా 1987 జూలైకి ముందు పుట్టిన వాళ్ళు
వాళ్ళ యొక్క సొంత సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. రెండవది 1987 నుండి 2004 డిసెంబర్ మధ్యలో పుట్టిన వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్‌తో పాటు వాళ్ళ మదర్ లేదా ఫాదర్‌తో ఎవరో ఒకరి సర్టిఫికేట్‌ని జత చేయాల్సి ఉంటుంది. మూడవది 2004 డిసెంబర్ తర్వాత పుట్టిన వాళ్ళ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత సర్టిఫికేట్‌తో పాటు తల్లిదండ్రులు ఇద్దరి సర్టిఫికేట్‌లు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఐదో పాయింట్ వచ్చేసరికి క్లెయిమ్‌లు, అభ్యంతరాలు మరియు దీనికి ఉన్నటువంటి డెడ్‌లైన్స్ లేదా టైమ్‌లైన్స్ వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత అధికారుల నుంచి ముసాయిదా జాబితా అంటే డ్రాఫ్ట్ లిస్ట్ అనేది బయటకు వస్తుంది. అందులో మరణించిన వారు గాని, శాశ్వతంగా ఊరు మారిపోయిన వారు గాని, అందుబాటులో లేనివారు గాని, లేదా డూప్లికేట్ పేర్లను అధికారులు గుర్తించి ముందే నోటీస్ ఇచ్చి విచారణ జరిపాకే అఫీషియల్‌గా డిలీట్ చేసి ఆ లిస్ట్‌ను నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ రాజకీయ పార్టీ ఏజెంట్లు, బీఎల్ఏ ఫారమ్స్ సబ్మిట్ చేయడానికి కొన్ని లిమిట్స్ అనేవి ఉన్నాయి. డ్రాఫ్ట్ లిస్ట్ రాకముందు రోజుకి 50 ఫార్మ్స్ మాత్రమే బీఎల్ఓకి ఇవ్వగలరు. అదేవిధంగా డ్రాఫ్ట్ లిస్ట్‌లో వచ్చిన తర్వాత రోజుకి కేవలం 10 ఫార్మ్స్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఫేక్ ఓట్లు రాకుండా ఉండడానికి ఈ విధమైన లిమిట్ అనేది పెట్టడం జరిగింది. ఆరవది దీనికి ఉన్నటువంటి కీలకమైన తేదీలు గనక చూసుకుంటే జూన్ 15 నుండి జూలై 14 వరకు ఇంటింటి సందర్శన ప్రక్రియ అనేది జరుగుతుంది. జూలై 21న డ్రాఫ్ట్ రోల్‌ని బయటపెడతారు. జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి లేదా అభ్యంతరాలు తెలపడానికి టైం ఇస్తారు. సెప్టెంబర్ 18 లోపల వచ్చినటువంటి నోటీసుల్ని కూడా క్లియర్ చేస్తారు. సెప్టెంబర్ 22వ తేదీ ఫైనల్ ఓటర్ లిస్ట్‌ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓటు అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు. ప్రజాస్వామ్యంలో అది మన గొంతుక. కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ప్రతి పౌరుడు కూడా యాక్టివ్‌గా ఈ నమోదు ప్రక్రియలో పాల్గొనడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ జేపీ.